అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మనకి వేరు వేరు కాలాల్లో రామాయణం జరిగేటువంటి మాట ఏదైతే ఉన్నదో అందులో ఎలాంటి దోషము లేదు. ఎందుకంటే మన యొక్క సనాతన ధర్మం ప్రకారం మనకి అనేక మన్వంతరాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. 14 మన్వంతరాల్లో ఇది 7వ మన్వంతరం. ఈ మన్వంతరాలలో కూడా ఒక్కొక్క మన్వంతరంలో మనకి కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అనేటువంటివి ఇవి ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇది సృష్టి జరిగేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఇది నియమం. ఈ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనకి రామావతారాలు అనేక సార్లు జరిగినట్టుగా మన యొక్క సనాతన ధర్మంలో చెప్పబడింది. ఈ మన్వంతరాలను అనుసరించి మన యొక్క గణనాన్ని అనుభవించి, ముఖ్యంగా కాలం యొక్క గణనాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ మన్వంతరంలో మనం ప్రస్తుతం కలియుగంలో ఉన్నాం. ఈ కలియుగంలో 5126వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇది వైవస్వత మన్వంతరం. ఇలాగే వేరే మన్వంతరాల్లో కూడా ఆ యొక్క యుగాలలో రామాయణం జరిగినట్టుగా ఇది కలియుగం తర్వాత మళ్ళీ తిరిగి త్రేతాయుగం వంటి యుగాలు మళ్ళీ వస్తాయని, ముఖ్యంగా ప్రతి యుగంలో కూడా ముఖ్యంగా కృత, త్రేత, ద్వాపర, కలికి సంబంధించినటువంటి విశేషాలు మనకి కనబడతాయని కూడా శాస్త్రాలు చెప్పడం, పెద్దలు మనకి తెలియజేయడం. అంటే మనకి కలియుగంలో కూడా కలియుగం ప్రారంభమైనప్పుడు ప్రారంభంలో కూడా ధర్మం కృతయుగంలో నడిచినట్టే నడుస్తుంది. అలా వెళ్ళే కొద్దీ త్రేతాయుగంలో నడిచేటువంటి ధర్మం కూడా కనబడుతుంది. తర్వాత ద్వాపర యుగంలో నడిచేటువంటి ధర్మం కనబడుతుంది. కలియుగంలోనే పూర్తి కలిధర్మం కనబడుతుంది అనేటువంటిది కూడా మనకి పెద్దలు తెలియజేశారు.